సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మీరు కేరళ నుంచి వచ్చిన ఎస్ఎల్ అనుకుంటాను. సారీ, ఐఎమ్ రంగారావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓ నీ ఎస్పీ రంగారావు ఫ్యాను. ஆமா ഇവിടെ എത്ര എസ്പി ഉണ്ട്? నేను ఒక్కడినే. శోభరాజ్ ఎక్కడ? ఇప్పుడు చిరంజీవి సార్ వంద శోభరాజు ఎత్తుకు పోయిటారల్ల. చిరంజీవా? చిరంజీవి కాశ్మీర్ లో ఉన్నారు సార్, షూటింగ్ జరుగుతుంది. మీకు వాటి మీద ఉన్నంత శ్రద్ధ వృత్తిలో వెయ్య వంతు లేదయ్యా. చూడండి, శోభరాజుని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన ఎస్పీని నేను. దారిలో ఎవరో రాళ్లు అడ్డం పెట్టడంతో రావటం కొంచెం ఆలస్యమైంది. చిరంజీవి సార్ అంత పేపర్ల సైన్ పడి శోభరాజు కొండు పోయిటారే. మోసం చేశాడు 420. అరే గురువాయూరప్పరే, పూలే కన్ను தெரியலே. మమ్ముటియో అంత ఫేస్ పారు ఎవడైనా చూసిందుండు అల్ల. ఓ అంద ఎయిర్పోర్ట్ లో మోసం చేసిన ఎస్పీ చిరంజీవి సారే. అవరు యారే? ఆడేం పెద్దపోతుంటే ఈడేమో చెల్లపోతుంటే బ్యాంకు దొంగతనం చేసిపోతుంటే పట్టుకోలేకెళ్తున్నాం. మమ్ముటియో இந்த చిరంజీవుడ కారణమల్ల நம்ம జాబ్స్ పోయాచి, இந்த టీ కుట్టు పెట్టాచి. ఇప్పుడు ನಮ್ಮ అదృష్ట మనంతా ఇప్పుడు వాడిని పట్టుకుంటే ఆంధ్ర పోలీస్ ప్రైజ్ ఇస్తుంది, కేరళ పోలీస్ జాబ్ ఇస్తుందల్ల. ఆమా అంద ఆంధ్ర పోలీస్ గారిని స్వల్ప మోసం చేసేనా ఇంద 420 గారిని నమ్మద గట్టిగా పుట్టేయాలి. అల్లే అల్లే மோகன்லால் இந்த ஆந்திரா போலீஸ் நமக்கு தான் போட்டி ஆயிடுச்சு. அதுக்குதான் இந்த ஆந்திரா போலீஸ்க்கு முன்னே நம்மள தான் புடிச்சுக்கோవాలి. அது எப்படி? அவருக்கு வேண்டானே. அந்த சைக்கிள் மேல அவருக்கு முந்து போட்டாம். மோகன்லால் నీకు బ్రెయిన్ ఉండే? ఎదుకు డౌట్? అవరదా వ్యాన్, నమ్మదా సైకిల్. ముందు ఎప్పుడు పోలాము? அந்த ஆந்திரா போலீஸ் வேலையெல்லாம் అయిపోయిச்சு. ஆமா, அந்த 420 சும்மா விடக்கூடாது. ஆமா, కేరళ పోలీసు చెప్తానండి. హలో మోహన్లాల్ మమ్మటి. ఓ నమస్తే. నమస్తే. గురువాయూరప్పనే. మనం పారిపోదాం. నీ చేతిలో నా జెర్రి కండ్రి. మేము యమబట్టులం కాదురా, రక్షక బట్టులం. ఎరా ఇందాక మీ లారీలో వచ్చిన వాళ్ళు ఎక్కడ్రా? ఎవరెక్కారు?
వాళ్ళు మద్రాసు వెళ్ళాలని చెప్పి మా లారీ ఎక్కారండి. మధ్యలో మాకు మా పాపాయమ్మ జ్ఞాపకం వచ్చిందండి. మేము ఇలా వచ్చేసామండి. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదండి. ఇంతకీ మీరు వచ్చింది వాళ్ళ కోసమా బావు? మీరు వచ్చే ముందే వాళ్ళ గంగులు గళ్ళారు ఇక్కెళ్ళారు బావు. గంగుల్ హూ ఇస్ గంగుల్? నీ వచ్చే ముందు వెళ్ళిపోయారా? మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదురా? మీరు అడగలేదుగా బావు. గాడ్ ఈస్ గ్రేట్, మా అయ్యగారు బ్రూటు అని తెలితే అట్లా ఎక్కడ ఇచ్చినాయి. కానిస్టేబుల్ కూడా ఏంటండి బాబు? ఆ లారీ నెంబర్ ఎంత? ఎన్నా మా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ కేరళ పోలీసులు అడగండి, మేము ఎవరో చెప్తారు. కొబ్బరి నూనె వాసన కేరళ పోలీసులే. వాళ్ళేమో పోలీసులు అంటున్నారు. ఇందాక వ్యాన్ లో వచ్చిన ఎస్ఐ గారేమో దొంగలని చెప్పారు. అసలు వాళ్ళెవరు? విచ్ ఈస్ కరెక్ట్? అంత పోలీస్ நீ வாய்முடு சாரி. அந்த பிளாக் இன்ஸ்பெக்டர் தான் 420 3 ரேப்பு 6 மர்டர் பண்ணிருக்கு. ఆమా மத்தவங்க எல்லாம் குண்டா ரவுடி பொறுக்கி ரேப்பு மேல ரேப்பு. నో కామెంటరీ. ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. యు ప్రొసీడ్. శ్రీ గురువాయూరప్పనే. చెప్పారా మేము ఎవరో? చెప్పే ఉంటాడు. పశ్చాత్తాపం పేసులో తెలిసిపోతుంది కదా. తెలిసిపోయిందిరా, బాగా తెలిసిపోయింది. 3 రేపులు 6 మడ్డలు 420 రాజు. చక్కలు 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 డా 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 అలారే విచిత్రం అమ్ముటి మానిగా చిల్లే. శ్రీ గురువాయూరప్పని ఈ కమా అమ్మా ఎదిరిడా ఎదిరి మొహలాల எனக்கு బెడ్ చాయ్ వేణు. బెడ్డే ఇల్ల చాయ్ వన్నా బెడ్ లేనా? ఫ్లోర్ చాయ్ వేణు. చాయ్ వేయడమన్న పాలు కావాలల్లా. ఆమా అదిగో తెలుగు మేక. పుడుచుకో పుచ్చుకుదాం. అప్పుడి 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 అప్పుడి. எவ்வளவு பாட்டு ட்ரை பண்ண இந்த மேக் மில்க் வரல. எதுக்கு தெரியல. தெரியாது. அதுக்கு தான் நீ மோகன்லால், நான் மம்முட்டி. எதுக்கு வரல நீ சொல்லு. இந்த மேக் கல்யாணம் ஆகல, ஆமா தாலி இல்ல, பிரெக்னன்ட் இல்ல, சமக்கும் இல்ல, டெலிவரி இல்ல. ஆமா மில்க் எப்படி வரும்? கரெக்ட் தான். அப்ப பாத்தி ஆமா. டெலிவரி ஆன அம்மா மேக்க பிடிச்சி ஆமா. மில்க் அபிஷ 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 பிடிப்போம். வா, வா, வா. ஒன்னாகோ வரவழைக்கு போராடும் இது பொறிக்கு மேக்க. தாலி இல்ல, டெலிவரி மட்டும் ஆச்சு. பொறிக்கு మేక. చిచ్చి చిచ్చి చిచ్చి. రే అన్నయ్యలు, ఆ మేకలు మనయేనా? మనయ్య కాదు మాయే. సరే సర్లేవా, వెనకాల ఇద్దరు దొంగదలు పాలు పితికేసుకుంటున్నారు. పైగా కూసుకుని తలావు చేసుకుందాం అనుకుంటున్నారు. ఊరేళ్ళ తల్లి సెగదరగా ఎవరలో పదరగోపయా. గురువాయూరప్పనే. ఏమిరా? నీ పిల్లలను పట్టుకొట్టివి పొరికి మేకలు చాలా పట్టుకున్నావు. నువ్వు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ సొంత పనులు చూసుకుంటూ ఉండు. ఈ లోపల 420 కూడా పారిపోతాడు. అడ్డమైన వ్యవహారాల్లోనూ మీ ఇంటర్ఫీరెన్సే. సొంత పనులు ఎట్టగా చూసుకొని ఇవ్వట్లేదు. కాళ్ళ కూర్చోాలని తీర్చుకొని ఇవ్వండిరా. తెచ్చుకోండి. ఎక్కడో చూసినట్టుంది ఈ మేకలోల్ని. కేరళోళ్ళు. కేరళలా? ఎక్కడ్రా? ఎక్కడా? నాకంటే ముందు వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోరేటే. వాటికి రెంట్కి అంటూ మళ్ళా టైం తినడానికి వెళ్ళిపోలేటే. ఖచ్చితంగా 420 కూడా వాళ్ళకే దొరుకుతాడు. దాంతో నీ ప్రమోషన్. ముందు లారీపై కేరళ పోలీసు. నీ ఎవ్వను నోరు మీద రే బండరా వచ్చేదాన్ని నాపరా ఎక్కేద్దాం. ఏమైనా సరే వాళ్ళకంటే ముందే నేను వాళ్ళని పట్టేసుకోవాలి. శ్రీను, ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ చేసుకుని వెళ్దాం రండి. గంగని నెత్తి నుండి
ఉంది పార్వతి నీ పక్కనుంది ఇద్దరిని ముద్దులాడరా జగడ 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 జగడం. శివ శివ భజన కూడా భంగమే అందుకోండి. హలో ఊర్మిళార్పణం మేడం, నేను లవంగిని రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన వాళ్ళు వచ్చారు. మేలు. మేము వచ్చే వరకు మీ వయ్యారాలు వలకపోస్తూ అని ఏమారుస్తూ ఉండండి. మేము వచ్చి వారిని పరిమార్చే ఏర్పాట్లు చేస్తాం. అలాగే మేడం. ఏంటమ్మా ఆకలిస్తుందమ్మా? పెద్దవాళ్ళం మనమే గిరిగిల్లాడిపోతున్నాం. పసిపిల్ల అది ఎలా తట్టుకుంటుంది? ఏం చేద్దాం, ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడే వస్తాను. వందిస్తావా? వస్తాను. 50 ఇస్తావా? నేను వస్తాను. ఎదిరివాలా? అవును, పెట్రోల్ ధర మండిపోతుంది మరి. గొప్ప కేసులే. వెళ్ళు బాబు, పని చూసుకో. థ్యాంక్స్. ఈ బిర్యానీ తినండి. డబ్బులు ఎక్కడివి? ఎక్కడైతే మీకు ఎందుకు, తినండి. దొంగతనం చేసావు కదూ? సామాన్లు ఏమయ్యా? నువ్వు నిజంగా జెంటిల్మెన్. సీను, అంత సీన్ లేదు కానీ తినండి. ఇదిగో తీసుకో. మమ్ముటియో పొంబలయ్య ఆరు తెలియదే. పొలమే తీసుకో. ఊరి కేరళ నాయలరా, మీరంట్రా నాకే పోటీ వస్తారంట్రా. అయ్యి బాబు చచ్చిపోయాడు. చచ్చిపోయారా? మరి అయితే ఇప్పుడట్రా? ఎవరికి చెప్పవాలండి. మమ్ముటియో అంత గెటప్ప పారు. వా వాడా ముందే తెలుసా బాలచేక లాగేస్తాడని, అందుకే నేను ఎక్కలేదు. నీకు అన్ని తెలుసురా, కానీ చెప్పు. అబ్బా, నీ చేతిలో నా జెర్రీ కంటే నన్ను పట్టుకున్నావనే మా అట్టిగా పట్టుకో. మళ్ళీ దొరికినట్టే దొరికి జారిపోయాడరా. ఆయన గోదావరి లాంచలేంట్రా. గోదావరి మాత ఈజ్ గ్రేట్. పక్కనే ఉంది ఇంకో బోటు. అమ్మా లేడీస్ క్యాబిన్ లో కూర్చోండి అమ్మా. ఇదిగో బాబు, ముందే లాంఛన్ క్యాచ్ అయ్యి మిగతా వాళ్ళని కూడా ఎక్కడ ఉండి సార్. పోనీ ఎక్కడే వాడు పాపం. మధ్యలో నీ చంపుతాంట్రా, బోర్డు చంపితే అవుతున్న ప్రమోషన్ పారిపోతుంటాను. అయ్యా రండి, అయ్యా రండి, త్వరగా ఎక్కండి అయ్యా. అందరు రండి, తొందరండి. లంగర్ తీరా. పోలీసులు రేపు పోతుంటే నీకంటే స్పీడ్ లేదు. అదో రేపు డ్రైవరు, నువ్వు బాగా స్పీడ్ క్యాచ్. నువ్వు పని రేపు 420 దొరికిపో. మా ఆవిడ మళ్ళీ నీళ్ళు వచ్చుకుంది.
దానికి పుట్టబోయే కాయకి నీ పేరే పెట్టుకుంటా లొంగిపో. అదే ఆలోచిస్తున్నా, బిడ్డకి నా పేరెట్టుకునే నీకు దొరకనా? జిబిలో పుట్టుకున్నా కేరళ పోలీసు దొరకనా? కేరళ పోలీసు వాళ్ళు ఎప్పుడో మట్టి కనిపించేసా. మరి ఆ బెస్తాలు ఎవరు? చేపలు పట్టేవాళ్ళు. ఎవర్రా మీరు? వీడు బొమ్మిడాల భోగయ్య, నేను మట్టె గడిచిన మట్టయ్య. మట్టయ్యా? ఇదిగా ఇది జరగండి. నా పాక మట్టే. పాక మాటేనా? కేరళ వారిని అబ్బా నీ చేతుల్లో నా జర్రి కండ్రి మారియాసలు వేసుకొచ్చారా? వస్త్రా వస్త్రా వస్త్రా. శ్రీను, ఈ వంకాయ ఎలా ఉంది? బాంబులా ఉంది. ఉంది కదా, చాలు. పట్టగా ఏంట్రా ఇది? వంకాయ బాంబు పేలరు మట్టయ్య లేక వేగముగా పోనిమ్ము, పోనిమ్ము. ప్లీజ్ శాంతి, శాంతి, శాంతి. ఎందరూ విసిరి జలనౌకను బంధింపుము. వాడిని కొట్టి పడవేడు, దాన్ని పట్టుకున్నాడు. నా నుంచి తప్పించుకున్నది అసాధ్యమే. దాన్ని లాక్కురావు. త్వరగా పట్టుకుపోయి. అట్టగానండి. శాంతి, శీను, పాపకి ఎలా ఉంది? జెంట్మెన్, అర్జెంట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆంజనేయ స్వామి, రాముడంతటి వాడికి నువ్వు సాయం చేసిన వాడి, నాకు మిగిలిన ఈ చిట్టి తల్లిని బతికించు స్వామి, బతికించు. ఆపండి, ప్లీజ్ స్టాప్, ఆపండి. అన్న దొంగలు ఇదిగా మీకోసం ఆ జరిగండి వేస్తాయి పోలీసు వాళ్ళు వేసుకుని తెగ్గాలించేస్తున్నాడు. అయ్యి బాబాయ్, ఆ పాప ఏంటి అలా కొట్టేసుకుంటుంది? పాపకు చాలా సీరియస్ గా ఉంది, అర్జెంట్ గా డాక్టర్ చూపించాలి. అలాగా అయితే బండి ఎక్కండి. ఆ కనిపించేదే ఏలూరు, ఊరు మొదట్లోనే మంచి డాక్టర్ ఉన్నాడు, రండి. ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పటికే బాగా నెగ్లెక్ట్ చేశారు. డాక్టర్, అవును, నేను ఇప్పుడు చేసింది టెంపరీ ట్రీట్మెంట్ మాత్రమే. పాపను వెంటనే మద్రాసు చేర్పించి ఆపరేషన్ చేయించాలి, లేకపోతే చాలా కష్టం. మీరు సరే అంటే అంబులెన్స్ ఏర్పాటు చేయిస్తాను. అంబులెన్సా? ఎంత అవుతుంది డాక్టర్? 2000 వరకు అవుతుంది. 2000? పాపని హాస్పిటల్లో జరిపించాంగా, మనం పందెంగలం. పోయిన నెలలో ఏలగేలు వచ్చేస్తాయిన బొంబాయి మీద 500 గాయించావు. డోల్ దేరి బేడ మిగిలింది. ఏం పందేలు ఊరుకోరా. పాపకి ఎలా ఉంది బాబు? మీరంటున్న పందాలు ఏమిటి? మా డ్రైవర్లకి జేబు దూరం ఎక్కువ కదండి.
రాత్రి అయ్యేసరికి లారీలన్నీ ఓ చోట చేరుతారండి. ఇట్లన్నీ ఒకేసారి రన్ చేస్తారండి. మాలో వస్తాదులు అంటాడు, ఒకడు బరిలోకి దిగుతాడండి. దాంట్లో సముద్ర అయినోడు ఇంకోటి గోదావరిలోకి దిగుతాడండి. దగ్గర అనుకోండి 5,000 పట్టుకుపోతాడండి. లేదనుకోండి దోల తీరు బ్యాడ్ మిగులుద్ది. పై పందాలు కూడా ఉంటాయండి. మీరు కూడా దబ్బేస్తారండి. మూడేళ్ళు పందెం, డబ్బుందా? ఇదిగో నా సీ బుక్ తాగట్టెడుతున్నాను. సరే రాజు, వెయ్యి వెయ్యి. బాబు లే, బాబు, పాప, డబ్బు, అంబులెన్స్. బాబు 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 వద్దు, మనకి ఈ పోటీ వద్దు. బతికుంటే ఇంకో రకంగా సంపాదించుకోవచ్చు. వెళ్ళిపోదాం పద. నిమిషానికి పాప కండిషన్ వీక్ అవుతుంది. మీరెక్కడా ఆకుండా వెళ్ళిపోతే సాయంత్రం 5 గంటలకు మద్రాసు చేరుకుంటారు. ఆలస్యం అయిందో పాపను ఎవరు దక్కించలేరు. ఆక్సిజన్ సెలేను ఏది అందుకుపోయిన ప్రమాదమే. బీ కేర్ఫుల్. బయలుదేరండి. థ్యాంక్ యూ డాక్టర్.
పిచ్చి పిల్ల, పారిపోతే పట్టుకోలేననుకుంటున్నావా? వెళ్ళుము. ఈ పసిపాప ప్రాణం పోయిన నువ్వు పర్వాలేదనుకుంటే వెళ్ళుము. ఏయ్, ఆగుము. పోరా. నేనిప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేర్లు జపిస్తాను. అవి పూర్తయ్యేలోగా బుద్ధిగా వచ్చి లొంగిపోయావో పాప బ్రతుకుతుంది. రాలేదో గిలగిల కొట్టుకు చస్తుంది. రెడీ? బ్రహ్మ, విష్ణు. పాప బ్రతకాలి. లొంగిపోతాను. పాపను ఎదుగుపెట్టు. మేలు బాలిక, నా గురించి ఆలోచించకుండా పాపం తీసుకుని మద్రాసు వెళ్ళు. టైం అవుతోంది. అది కాదు. గొట్టం. అమర్యాదగా ఏమిటిది? అడ్డులేమో. వీళ్ళని నాకు అప్పగించి నువ్వు పొమ్ము. వీరితో మీకేం పని? గోళీలు ఆడుకోవడానికి. నీ అబ్బా నిన్ను. అమ్మా భజన పాప గారు, అసలే మా ముత్యాల ముగ్గారు హార్ట్ పేషెంట్, వారిని విసిగించకుండా వీళ్ళని అప్పగించుకోండి. మేలు నాయనా, మేలు. అదేమిటి? గోలీలాడతావా? దాన్ని పట్టుకోండి. జాగ్రత్త, గాలితో వెళ్తుంది. 2 కాళ్ళు గట్టిగా పట్టుకోండి. నీ ఎంక నన్నే తంతావా? నిన్ను కాల్చి చంపేస్తా. అయ్యా బాబోయ్, బాయా టైం అయిపోయింది. నర్స్, ఆ టాబ్లెట్ పట్టరా. ఇవ్వు. నేను టాబ్లెట్ వేసుకుని దీన్ని కూలీల చేత రేపు చేస్తా. నాకు కూలి ఎక్కలేదు బాయా. ఆ? డ్రైవర్ స్టాప్, డ్రైవర్ స్టాప్, స్టాప్. హలో 420, ప్లీజ్ కమ్. ఏమిటిది? ఆ శోభరాజు గారిని చంపే వరకు నిద్రపోనంటూ మా బాయ్ పడుకోవడమే మానేశాడు. అందుకని ఆ శోభరాజు గారిని, వాడితో పాటు ఉన్న ఆ వీపీరావు గారిని తీసుకొచ్చి మాకు అప్పగించాలి. అందుకే సమయం కాదు. ఆ పసిపిల్ల చావు బతుకులో ఉంది. 5 గంటల లోపల మద్రాస్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి. భలే టెన్షన్. అయితే తప్పకుండా నా పని చేసి పెడతావు. వాళ్ళిప్పుడు వైజాగ్ లో లేడు. తడకి పెడగా ఉన్న పాపారావు గాడి పెంకుల ఫ్యాక్టరీలో దాక్కున్నాడు. నువ్వు వెళ్ళి ఆ శోభరాజ్ గాడితో పాటు ఆ వీపీరావు గారిని కూడా తీసుకొచ్చి నా ముందు పడే. ఆ తర్వాత నీ వాళ్ళను నువ్వు తీసుకుపో. ముందు అంబులెన్స్ మెడ్రాస్ పంపించు. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. కుదరదు. కుదరాలి. నువ్వు ఫిరంగడ్డు పెట్టినా నా నాపలేవు. పాప బ్రతకాలి. అందుకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చావాలి. ముందు అంబులెన్స్ వదులు. అయితే ఓ రకంగా రాజీ పడదాం. వాళ్లతో పాటు మా బామర్దిని పంపిస్తాను. నువ్వు వాళ్ళిద్దరిని తెచ్చి నాకు అప్పగించిన తర్వాత నేను మా బామర్దికి ఫోన్ చేస్తాను. అప్పుడే మా బామర్ది వాళ్ళని హాస్పిటల్ అడుగు పెట్టనిస్తాడు. నువ్వు ఒకవేళ 5 గంటల లోపు వాళ్ళని తేలేకపోయావో నీ పసిపాప హాస్పిటల్ బయటే చచ్చిపోతుంది. అది ఓకేనా? ఓకే, పంపించు. బాయా, నువ్వు ఫోన్ చేస్తేనే వదులుతా. నువ్వు కొట్టాలా, నేను ఎత్తాలా? వెళ్ళారుగా, నువ్వు వెళ్ళు. ఎవరు నువ్వు? అసలు పేరు గాంధీ, ముద్దు పేరు 420. ఎందుకు వచ్చావు? ఆ శాల్తీల్ని పార్సిల్ చేసి పట్టుకెళ్ళడానికి వచ్చాను.
ఆ పరిస్థితి చూస్తున్నారుగా మా లోపల పంపించండి తప్పు 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 మా బాయ్ మూగోపాలం నేను గోగోయిందాం ఆయన కొట్టాలా నేను ఎత్తాలా ఫోను అది కాదు సార్ మా జట్లు మిమ్మల్ని తప్పకుండా తీసుకొచ్చి చెప్తారు సార్ అప్పచెప్తేనే మిమ్మల్ని లోపల పంపించేది శభాష్ 420 ప్రాణాలకు తెగించి మరీ తెచ్చినట్టున్నావు. నీ పొగడ్తలు నాకు అక్కర్లేదు. ముందు నీ బామ్మర్దికి ఫోన్ చేసి పాపను హాస్పిటల్లో పంపించమని చెప్పు. నువ్వు తాచుపాము లాంటి వాడివి. నీ పడగ మీద దెబ్బ కొట్టి నా పబ్బం గడుపుకున్నాను. పగబట్టిన నువ్వు రేపు నా మీద కస్సుమనొచ్చు, బుస్సుమనొచ్చు, కాటేయొచ్చు. అంచేత ఈ రివాల్వర్తో నిన్ను ఫోన్ చేయకుండా ఆ పాపని చంపేద్దామని నిర్ణయించుకున్నాను. ఇలాంటి వెధవ పని చేస్తామని ఊహించే నేను ఒక ఏర్పాటు చేసి వచ్చాను. అర్చుడు సార్, పాపని చూస్తుంటే భయం వేస్తుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. తప్పు 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 కాళ్ళు పట్టుకునే వాళ్ళని నమ్మకూడదు. అందులోనూ ఆడపిల్లలను అసలు నమ్మకూడదు. బొడ్డు దగ్గర బటన్ ఉండొచ్చు, నడ్డి దగ్గర బెల్ట్ బాంబు ఉండొచ్చు. అనవసరంగా నేను కూడా అమరహే అయిపోతాను. ఎందుకు వచ్చిన కూడా థ్యాంక్స్ రా 420. చిచి, నువ్వు 420 కాదరా, గాంధీవి. బ్యాంకులో మీరు 18,000 కొట్టేస్తే అది అదునుగా తీసుకున్న క్యాషియర్ గారు 5 లక్షలు కొట్టించాడు. తెలియక మీ ఎంట పడుతున్న మాకు అతి ప్రమాదకరమైన నేరస్తుల్ని అప్పగిచ్చావు. ఈ దెబ్బతో మళ్ళీ నాకు ప్రమోషన్ ప్రమోషన్ గవర్నమెంట్ కి రికమెండ్ చేసి నీకు కూడా రివార్డ్ ఇప్పిస్తా. నాకు రివార్డులు అవార్డులు అవసరం లేదు. నేను అర్జెంటుగా మద్రాసు వెళ్ళాలి. పాపను బ్రతికించుకోవాలి. నన్ను పంపించండి. సారీ రా, అందుకు రూల్స్ ఒప్పుకో. ఒప్పుకు తీరాలి. అవును, నేనే మాట్లాడుతున్నాను. రూల్స్ ఒప్పుకు తీరాలి. అబ్బా బండోడు ఎన్నేళ్ళకి నోరు తెరిచారా? తెరిచేలా చేశావు అంటే ఎంతకీ నువ్వు అనేది ఏంటి? ఆ బాబుని హాస్పిటల్కి పంపించు. పాపని బతికించుకొని, లేకపోతే లేకపోతే ఏం చేస్తా? నిన్ను చంపేసి నీ పొట్టు దగ్గర మాంసం కొరుక్కు తినేస్తాను. మిస్టర్ మట్టయ్య, మర్యాదగా బాబుని పంపిస్తావా, లేకపోతే నేను చంపేసా నేరం నా మీద పెట్టేసుకోమంటావా? నిజంగా మీరు మనుషులు రా. రియల్లీ యువర్ గ్రేట్. గాంధీ, ఆ జీపీఎస్కి వెళ్ళి పాపను రక్షించుకో. వెళ్ళు. తప్పు తప్పు ఎంతంటే దిగుతారా? నేనేంటో చూపించాలా? పాపకి ఎలా ఉంది? జ్యోతి, పాపకి ఏమైంది చెప్పు జ్యోతి. డాక్టర్ డాక్టర్. వాట్ మిస్టర్, వాట్ హ్యాపెండ్? నథింగ్. పాప
పాపకి ఎలా ఉంది? ఐఎమ్ సారీ మిస్టర్. పోయిన ప్రాణం మళ్ళీ వచ్చింది. పాపా 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 అదో ఎవరు మీరు? వదలండి పాపా పాపా వదలండి పాపం తీసుకుని ఉంటా ప్లీజ్ వదలండి ఎవరు మీరు? వదలండి. మమ్ముట్టి మోహన్ లాల్ నన్ను వదలండి పాపా. నిన్ను వదలటానికి మేము ఆంధ్ర పోలీస్ ఎల్లే కేరళ పోలీస్ ఆమా ఉన్నారా నమ్మ జాబ్స్ పోయొచ్చి నిన్ను పట్టి కేరళ గవర్నమెంట్ కి ఇచ్చి మా జాబ్స్ మేము తెచ్చుకుంటాం. పాపా 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 గో బ్యాక్. నువ్వు నీ పాప దగ్గరికి వెళ్ళిపో. మీ సెంటిమెంట్ చూసిన తర్వాత కూడా మిమ్మల్ని సెపరేట్ చేస్తే రొంబ పావు. ఆ గురువాయూరప్ప మమ్మల్ని క్షమించడు. మాకు జాబ్స్ లేకపోయినా పర్వాలేదు, టీ కొట్టుందిగా, అది చాలు. నువ్వు వెళ్ళిపో.